దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లియర్ చేయి. అక్కడే రక్షించండి. ఏంటి ఏంట్రా నా బ్లడ్ తీసుకుంటావా? నా బ్లడ్ నా బ్లడ్ తీసుకుంటావా? ఏయ్, వద్దు. అరుణ్, నువ్వు నా ప్రాణాలు కాపాడు. నేను నీకు హెల్ప్ చేస్తా. పద, మనకి ఇంతకన్నా పెద్ద లాటరీ దొరికింది. రా పద. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పదా. సరోజ చెప్పు. అయ్యో అవునా, ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అరుణ్ సిమ్రన్ పారిపోయారు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా 4 రోజులు మీ ఊరు వెళ్ళిపో. ఓకే ఓకే బాయ్. అరుణ్ మురళి చచ్చిపోయాడంట. సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? లాటరీని క్యాష్ చేసుకోవడానికి. గోవా ఎయిర్పోర్ట్ లో మన కోసం ప్రైవేట్ జెట్ ఎదురు చూస్తుంది. నువ్వు ఇదిగో ఈ వీడియో చూడు. సారీ విను, నీకు అర్థం అవుతాయి. Contact Dr. Hussein. He will take care of everything. If the liver matches, I will wire $1 million to your account. Got it? 6 కోట్లు, అందులో ₹1 నీకు ఇచ్చేస్తాను. యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ ఐ ట్రాన్స్ప్లాంట్ ఎవర్. నువ్వు మళ్ళీ చూడగలవు అరుణ్. నాకేం అర్థం కావట్లేదు సార్. క్లుప్తంగా చెప్పాలంటే అబ్దుల్ ఖలీఫ్ అని దుబాయ్లో తెగబల్సన్ షేక్ ఒకడు ఉన్నాడు. ఆడికి కూతురు ఉంది. తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. లివర్ అంటే అదేదో పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు, బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. BRH నెగిటివ్ అని వరల్డ్ లో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. 1,00,000 మందిలో ఒకటి ఉంటుందంటే ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఎవరితో మ్యాచ్ అయిందో గెస్ చేయి. ఎవరిది? నాదా? నీదైతే నీకు ₹1 ఆఫర్ ఎందుకు ఇస్తానో, అసలు ఈ డీల్ నీతో ఎందుకు చెప్తాను. మ్యాచ్ అయింది మన డిక్కీ బ్యూటీ సిమ్రన్ తో. గుర్తుందా? దాని మీద భయపడ్డాను. నేను కొంచెం బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను. ఆ విషయం తెలియక మన నర్స్ మొత్తం టెస్ట్లన్నీ చేసి దొబ్బింది. నేను ఎందుకు ఈ టెస్ట్లన్నీ చేసామని అడిగి చూస్తే మనకి ఇక్కడ జాక్ పాట్ తగిలింది. బ్లడ్ మ్యాచ్ అయిపోయింది. ఎస్, 6 కోట్లు. అవును, తన కార్యాన్ని నీతో మ్యాచ్ అయిపోతే అప్పుడు నీకు కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసేయచ్చు. దానికి బ్లడ్ గ్రూప్ తో కూడా పని లేదు. అప్పుడు నీ ₹1 సేఫ్. అలా చేస్తే తను చనిపోతుంది కదా? డెఫినెట్ గా చనిపోద్ది. వాట్ ఈస్ లైఫ్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివర్. I'm making sure. See you there. Yeah. Thank you. Bye. Take See care. you. Bye.
అనగనగనగా అందమైన కథగా మొదలైన ఏ మనసే నువ్వు లేక జతగా ఉండనిదు తెలుసా ఇకపైన ఏ మదినే నిమిషమైన నేనుగా లేనే కరుగుతుంటే కలలెన్నెన్నో నిన్నలోని నిన్ను వదిలి రాలేనే తరుముతుంటే ఊహలు ఎన్నో వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా స్మరించుకోన స్ఫురించుకోన ఆనాటి ఊసులే తరించిపోన నువ్వు తలచుకున్న పొలైతే మారేనా చెలి నీతో దూరం మా తారా తీరం తనే ముందే ఉన్నా అందదు కాస్తైనా వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లే తన ఈ చీకటై మిగిలానా Thank you so much. It was great. థ్యాంక్ యూ It was so trippy. థ్యాంక్ యూ. సోఫీ ఇప్పుడు ఇక్కడ జనాల్ని మోసం చేస్తున్నావా? అదో పెద్ద కథ. కాఫీ? Bye, Anna. See you. Here is your coffee, sir. This is for you. తర్వాత ఏం జరిగింది? డెఫినెట్ గా చనిపోద్ది. వాట్ ఈస్ లైఫ్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివర్. ఇదిగో ఇది పట్టుకో. ఇది కరెక్ట్ కాదు సార్. యూ క్యాన్ డూ దిస్ టు హర్. నీకేమైనా పిచ్చా? కోట్లు ఆఫర్ చేస్తుంటే వద్దు, నేను నిన్నే చూస్తున్నా. నీకు అంత డబ్బు ఎక్కువైపోతే చెప్పు, నెక్స్ట్ బస్ స్టాప్ ఉంది అక్కడ నేను దించేస్తాను, కానీ నిన్నొక్కనే దించుతాను. ఎందుకు తెలుసా? నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఐఎమ్ ఆల్సో డీసెంట్ మ్యాన్ బాస్, కానీ దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇటీ అది నీ కళ్ళు పీకేసింది, నీ ప్రాణాలు తీయాలని చూసింది, దాని మీద నీకు జాలి. నీకు మాత్రం దాన్ని చంపాలని ఉండదా ఏంటి? సార్ సార్ అది కాదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వచ్చింది పవిత్రని కాపాడడానికే కానీ సిమ్రాన్ని చంపడానికి కాదు. తను చేసిన తప్పులకి న్యాయంగా శిక్ష పెట్టడమే కరెక్ట్. కార్ పక్క కాపండి సార్. మా ఇద్దరిని వదిలేయండి ప్లీజ్. డాక్టర్ ఈ విషయం నేను ఎవరికి చెప్పను, నన్ను నమ్మండి ప్లీజ్. మిమ్మల్ని వింటున్నారా? డాక్టర్ నా ఫోన్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, కాస్త చూస్తారా? పవిత్ర కాల్ చేస్తుంది, మాట్లాడు.
నువ్వా? డాక్టర్ స్వామి ఎక్కడ? లిఫ్ట్ చేస్తున్నా, మాట్లాడు. హలో పవిత్ర, ఐ ఓకే? నిన్నటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తున్నాను, కలవట్లేదేంటి? యాక్చువల్లీ నాన్నగారు చనిపోయిన రోజు ₹1,00,000 తీసుకెళ్లారనేది అబద్ధం అరుణ్. ఆ డబ్బు ఇంట్లోనే ఉంది. ఇదంతా ఆ సిమ్రన్నే చేసింది. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. చూడు, ఏ విధంగానూ నువ్వు తప్పించుకోలేవు. నా మాట విని ఇప్పటికైనా ఇదంతా వదిలే ప్లీజ్. దిగు. సిమ్రన్, గెట్ డౌన్. సిమ్రన్, అది కాదు. నా మాట పవిత్ర కమిషనర్ ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యానని కాల్ రాగానే అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాను. తిరిగి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇంకెప్పటికీ నువ్వు నన్ను నమ్మవనుకున్నాను. అందుకే అన్నిటికీ దూరంగా ఇలా ఇక్కడికి రావడానికి కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. Sir, is this yours? యా, థ్యాంక్ యూ. You're welcome. రేపు సాయంత్రం మెయిన్ స్క్వేర్లో నా కాన్సర్ట్ ఉంది, వస్తావా? తప్పకుండా వస్తాను. సీ యూ టుమారో. అరుణ్, ఆ సిమ్రన్ అంతమంది జీవితాలను నాశనం చేసింది కదా, నువ్వు ఆ డాక్టర్ చెప్పింది వినాల్సింది. ఆ సిమ్రన్ కళ్ళు తీసుకోవాల్సింది. ఇప్పుడు నా వైఫ్ సిమ్రన్ మాట్లాడుతుంది. కమన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమానికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. గివ్ లైఫ్ ఎన్జిఓ పేరులోనే ఉంది ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇఫ్ యూ డొనేట్ యువర్ ఆర్గన్స్, యూ కెన్ గెట్ అ ఛాన్స్ టు లివ్ యువర్ లైఫ్ ట్వైస్. నా కళ్ళతో ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలరంటే అంతకన్నా ఏం కావాలి?